మార్నింగ్ నిద్ర లేచినప్పుడు నోటిలో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది అందరికీ జరిగేదే. కానీ అసలు ఆ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది? దీనికి రీజన్ మన నోటిలో ఉండే బ్యాక్టీరియా. సలైవా నోటిలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ని తుడిచేస్తుంది. అన్నిటినీ కాకపోయినా కొంతవరకు ఫుడ్ పార్టికల్స్ని తుడిచేస్తుంది. అండ్ నోటిలో ఉన్న బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఇలా సలైవా నోటిని క్లీన్గా ఉంచుతుంది. కానీ రాత్రి పడుకున్నప్పుడు అలా జరగదు. రాత్రి పడుకున్నప్పుడు నోటిలో సలైవా ప్రొడక్షన్ 90% తగ్గిపోతుంది. సలైవా తగ్గిపోయింది కాబట్టి నోటిలో ఉన్న బ్యాక్టీరియాకి నైట్ ఫ్రీడమ్ దొరుకుతుంది. రాత్రి డిన్నర్ చేసినప్పుడు నోటిలో ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతాయి. అండ్ నోటిలో డెడ్ సెల్స్ ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి. నైట్ పడుకున్నప్పుడు బ్యాక్టీరియా ప్రోటీజెస్ అనే ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ ఫుడ్ పార్టికల్స్లో డెడ్ సెల్స్లో ఉన్న ప్రోటీన్స్ని చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ డౌన్ చేసి అమినో యాసిడ్స్గా మారుస్తాయి. బ్యాక్టీరియా ఆ అమినో యాసిడ్స్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని పొందుతాయి. అమినో యాసిడ్స్ బ్రేక్ డౌన్ అవుతున్న ప్రాసెస్లో సల్ఫర్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ గ్యాసెసే మార్నింగ్ నోటిలో నుంచి బ్యాడ్ స్మెల్ రావడానికి రీజన్. నైట్ పడుకున్నప్పుడు గురకపెట్టి నిద్రపోవడం, నోటిని తెరిచి నిద్రపోవడం చేస్తే పొద్దున్న నోటిలో నుంచి వచ్చే చెడు వాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ బ్యాడ్ స్మెల్ తగ్గాలంటే పడుకునే ముందు బ్రష్ చేయండి, నాలుకని క్లీన్ చేయండి, నోటిని తెరిచి నిద్రపోవడం మానేయండి.